జెట్ ఫైటర్లని ఇవాళ మీరు అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయలేరు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ లాగా జస్ట్ క్లెయిమ్స్ చేసి వదిలేయట్లేదు. 200% దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్న తర్వాతనే, ఎందుకంటే పాకిస్తాన్ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నాశనం అయిపోయిందన్న విషయము వాళ్ళకి తెలుసు, భారత్కి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అలాంటప్పుడు భారత్ వెళ్ళి బాంబులు వేసాడడం అన్నది ఈజీ టాస్క్ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం పాకిస్తాన్లో అందరూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకున్న నిజాలను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎస్, దిస్ ఈజ్ ది ఎయిర్ బేస్. ఏదైతే మనం చూస్తున్నామో రన్వే నాశనం అయిన తర్వాత ఉన్న విజువల్స్, ఎంత పెద్ద గుంత అక్కడ పడిందో మీరు చూస్తున్నారు. ఆ గుంత భారత్కు సంబంధించిన మిసైల్స్ అక్కడికి వెళ్ళి దాడి చేసిన నేపథ్యంలో పడ్డవి. అవి కూడా ఎయిర్ స్ట్రైక్ చేసినారు. భారత్ కూడా ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత జరిగిన విధ్వంసానికి సంబంధించిన వీడియోస్. సో ఇదే తరహాలో భారత్ని ఎప్పటికప్పుడు నిలువరించే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాను ఎప్పటికప్పుడు అదే తరహాలో రిటాలియేషన్ అని తెలుస్తోంది. రిటాలియేషన్ అన్న దాన్ని ఎదుర్కొంటుంది. అందులో భాగంగానే భారత్ ఏదైతే అనుకుంటుందో అదే విధంగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎస్ చిదంబరెడ్డి, మనం ఇంతకు ముందు మాట్లాడినట్లు అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ కూడా చెప్పారు, పాకిస్తాన్ కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి. సో ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఆ వీడియో చూసి ఒకసారి మనం మాట్లాడదాం. వీడియో ప్లీజ్. ड्रोन हमला हुआ, वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो. कल का जो అర్థమైనా మీకు అది చింత చచ్చిన పులుపు చావలేదు అనేది ఒక మాట ఉంటుంది, సామెత ఉంటుంది. అదే తరహాలోనే భారత్ ఏమో పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లను కూల్చేస్తోంది. పాకిస్తాన్ కూడా ఒక క్లెయిమ్ చేసింది ఏంటంటే భారత్కి సంబంధించిన 5 జెట్ ఫైటర్లను మేము కూల్చేశాము అని. ఆ విషయాన్ని మాట్లాడుతూ అందులో భాగంగానే ఒక ప్రశ్న ఏమొచ్చింది అంటే, జెట్ ఫైటర్లనే కూల్చేసిన మనం ఎందుకు డ్రోన్లను పెంచలేకపోయినాము, డ్రోన్లు ఎందుకు మన దేశంలోకి వచ్చి విచ్చలవిడిగా బాంబులు వేస్తున్నాయి, అవి సెల్ఫ్ పేలిపోయావు కాబట్టి అక్కడికి వెళ్ళి స్వీయ నియంత్రణతో అక్కడికి వెళ్ళి పడి పేలిపోతున్నాయి, ఎందుకు మనం చేయలేకపోతున్నాము అంటే ఈ పాక్ మినిస్టర్ ఈ ప్రగల్భాలు ఏం పలుకుతున్నారు అంటే, అమ్మో అలా కాదు కదా, మనం ఒకవేళ నిజంగానే ఆ డ్రోన్లని పేల్చేద్దామని మనం బాంబులు వేస్తే ఆ బాంబులు ఎక్కడి నుంచి వేస్తున్నామో తెలిసిపోతుంది కాబట్టి ఆ లొకేషన్లో తెలవకుండా ఉండడం కోసమే మనము డ్రోన్లను పేల్చేయలేదని చెప్తున్నారు. అంటే ఆ చింత చచ్చిన పులుసు చాలేదన్నది ఒకటి, ప్రజలని మరీ ఇంత పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేయడం అన్నది ఒకవైపు. సోషల్ మీడియా కానివ్వండి, పాకిస్తాన్ సంబంధించిన యూట్యూబర్స్ చాలామంది కూడా పాకిస్తాన్ వ్యవహార శైలిని అక్కడ తూర్పాడబడుతున్నారు. ఏం చేస్తారో మీకు తెలుసు కదా బాబు అనే ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పిచ్చి మాటలు ఇంకొకసారి అది విందాము ఆయన ఏం చెప్తున్నారు అన్నది. ఎస్, वो ड्रोन हमला बेसिकली कल का जो ड्रोन हमला हुआ, वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया. एक टेक्निकल चीज है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो. कल का రైట్ గా చూసుకున్నట్లయితే డిఫెన్స్ మినిస్టర్ అయితే పాకిస్తాన్ కి సంబంధించి ఒక ప్రగల్భాలైతే పలుకుతున్నారు. సో మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది.